ఓకే. ఇప్పుడు కరకజ్జం. అవునండి. సో ఇది ఏం స్వీట్ రాజు గారు? మామూలుగా కారబూంది చేసుకుంటాం కదా. అవును. సో లడ్డులోకి ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది మనకు. సో ఈ కరకజ్జంలో ఏంటంటే ఒక బర్ఫీ చిక్కీలా వస్తుంది. సో క్రంచీగా ఉంటుంది మనకి. తీపి మిఠాయి అంటూ ఉంటారు. Yes. ఓ దీని పేరు కరకజ్జమా? కరకజ్జం. ఓకే సో ఓకే. కొంచెం బూంది ఏంటంటే కొంచెం మనం గట్టిగా వచ్చే విధంగా అవునవును, అది కరకరలాడుతూ ఉంటుంది. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు మాకు అది చేసి చూపిస్తున్నారు అనమాట. ఎస్ అండి. ఓకే ఓకే. మరి కరకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం శనగపిండి ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి బ్యాటర్. సో డీప్ ఫ్రై అంటే బూందీ వేసుకుంటాం. సో నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. సో దీన్ని ఉండలు లేకుండా సో మనం బూందీ వేసుకోవడానికి కాబట్టి బాగానే పలుచగా కలుపుకోవాలి కదా ఇది? అవునండి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు, అంటే బూందీకి. బూందీ వేసుకోవటం మనకి జనరల్గా లడ్డూకైనా దేనికైనా కూడా కొంచెం టైం అంతా దీనికే పడుతుంది. సో లడ్డుకి కొంచెం ముందుగానే మనం తీసేసుకోవచ్చు, బట్ దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువగా వేగాలి, క్రిస్పీగా రావాలి మనకు. సో దానికేమో సాఫ్ట్ ఉండాలి, దీనికేమో మనకి కరకరలాడుతూ రావాలి. ఈ స్వీట్ అందరూ మోస్ట్లీ బయటే కొనుక్కుంటూ ఉంటారు, అంటే ఆ గట్టిదనము అదంతా బిల్లల్లా వస్తుంది కదా. అవును. సో అది అంటే కొంచెం చేయడం కొంచెం కష్టమేమో, కొంచెం కరకరలాడుతూ వస్తుంది. అంటే ఆ పాకం సరిగ్గా వచ్చినా రాకపోయినా మనకి అక్కడే మొత్తం ఉంటుంది, పొడి పొడిగా అయిపోతుంది. పాకం సరిగా రాకపోతే అది పొడి పొడిగా అయిపోతుంది. అవును. ఓకే. సో ఇలా జారుడుగా రావాలండి. ఓకే. సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో మనకి బజార్లో దొరుకుతుంది బూందీ వేసుకునేది, గరిటలా ఉంటుంది. సో కొద్దిగా వేసుకొని సో ఇది కొంచెం ఓపికతో చేసుకోవాలి. సో నూనె కూడా మనకు మంచిగా వేడిగా ఉండాలి, మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేగాని ఇలా పొంగినట్టు పైకి రావాలి, లేకపోతే కొంచెం కిందికి వెళ్ళిపోయి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది, ముద్దలా వస్తుంది మనకు. ఓకే. సో ఈ బూందీ ఎంత గట్టిగా వేగితే మనకు కరకజ్జం అనేది మంచిగా కరకరలాడుతూ వస్తుంది. ఓకే ఓకే. ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అంతా రెడీ అయిన తర్వాత స్ప్రే కొట్టుకుని వెళ్తారు. అలా చేయడం వలన ఒంటిపై ఉన్న ఆభరణాలు నల్లగా మారుతాయి. కాబట్టి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ముందుగా స్ప్రే చేసుకుని ఆభరణాలు ధరిస్తే మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇలా మనం పాకం కూడా పట్టేసుకున్నాం, ఇది అటువైపు మార్చేసుకుందాం. ఓకే. బెల్లం తురుము. ఓకే. సో దీనికి మనకి ఉండపాకం కావాలి కదా. అవునండి. సో అప్పుడే ఇది బాగా కుదురుకుంటుంది. బాగా ముదురుపాకం అయితే ఆ గట్టిదనం అనేది బాగా వస్తుంది మనకి. వాటర్ ఇస్తారా? కాకపోతే ఈ బూందీ అది వేయించుకోవటమే చాలా పెద్ద పని. ఎస్. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో ఈ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో కొంచెం మనకు పాకం వచ్చేస్తే ఇంకా రెడీ అండి. సో ఇది అందులో వేసి కలిపేసుకోవడం. ఇంకొంచెం లైట్ కలర్ కూడా చేయించుకోవాలి. ఓకే. సో లడ్డూలో ఏంటంటే మనం దీంట్లోంచి తీసేసి వాయిలోంచి డైరెక్ట్ పాకంలో వేస్తాం. అవును. సో ఇక్కడ అలా కాకుండా ఇది కొంచెం లైట్గా చల్లారాలండి బూందీ. అప్పుడు కొంచెం ఆ క్రంచ్నెస్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో అప్పుడు దీంట్లో యాడ్ చేస్తే మనం తినేటప్పుడు ఆ కరకరలాడుతూ బాగా వస్తుంది. సో రెండింటి కొంచెం ఆ తేడా ఉంటుంది. సో నేను ముందుగా కూడా కొంచెం చేసి పెట్టాను, దీంట్లో కలిపేనా? దాంట్లో కలిపేసాను. సో పైనుంచి చేసేసి ఇది కూడా తొందరగానే చల్లారిపోతుంది. సో ఇలాంటి స్వీట్స్ అన్నీ కూడా కొంచెం
అంటే ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త లీజర్ టైంలో పెట్టుకుంటే కుదురుతుంది. సో హరిబరిలా చేయాలనుకుంటే అసలు కుదరదు, Yeah. రాదు కూడా. అవును, కొంచెం లీజర్ టైం అనేది ఉంటే బాగుంటుంది. సో ఇవి కానీ గవ్వలు కానీ కొంచెం అరిసెలు కానీ ఓ ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళు వేయించుతూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని అలా డివైడ్ చేసుకొని చేస్తుంటే బాగుంటుంది. సో ఇది ఇంకొంచెం పాకం రావాలా, సరిపోతుందా? కొంచెం రావాలి. ఓకే ఓకే నారాజ్ గారు. ఓకే అండి. సో అది వేసేసుకుందామా దీంట్లో? ఓకే, స్టవ్ కట్టేసేయచ్చు ఇప్పుడు. ఓకే. సో దీన్ని కూడా గవ్వలాగే పక్కన తీసుకొని అలా కలుపుతూ ఉంటే ఎలా అయితే చల్లబడుతూ ఉంటుందో అప్పుడు కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి కొంచెం మనం గట్టిగా పడేంత వరకు. సో మామూలుగా మనకి అంటే లడ్డూ లాంటి వాటికైతే ఆ షేప్ అది ఇంపార్టెంట్, కానీ ఈ బూందీ మిఠాయికి పెద్ద ఏమీ ఉండదు. అచ్చులా పోసి అది విరిపి తినేస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు కదా స్టోర్ చేసేటప్పుడు డబ్బాల్లో కూడా. బట్ ఏంటంటే కొంచెం అది సెట్ కావాలి అంటే కొంచెం చల్లారాలి, వెయిట్ చేయాలి. కొంచెం అలా గట్టి పడుతూ ఉంటే ఆ స్టిక్కినెస్ వస్తుంది కదా. అవును. సో అచ్చు కాస్త కదలకుండా అలా వదిలేస్తే మనకి బాగానే ఉంటుందేమో. ఎస్ అండి. సో ఇది ఇంకొంచెం దగ్గరకు పడాలండి మనకు. ఓకే. అంటే అందులోనే అలా ఉంచేయాలా లేకపోతే ప్లేట్లోకి ఏమైనా తీసుకుంటామా? లేదు, కొంచెం ఆ స్టిక్కీగా అది అతుక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఓకే. సో ఈలోపు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఓకే మొత్తం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం గట్టి పడిపోతుంది. సో లేదా కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టైనా మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు, తొందరగా కూల్ అవుతుంది. సో ఓకే, సో ఇలా కొంచెం మనకు దగ్గరికి రావాలి. సో ఇలా తీగలా సో దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఓకే చేయి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ఓకే ఓకే. సో కాసేపు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలాగ కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. సో కార్వింగ్ కొంచెం ఈజీగానే చేస్తున్నాను బ్రెడ్తో. ఓకే. సో కొంచెం సర్కిల్స్లో కట్ చేసేసి బర్డ్ షేప్లో చేస్తున్నానండి. ఓకే. సో ఇది బాడీకి వస్తుంది, ఇది వచ్చేసి హెడ్ వస్తుందండి. ఓకే. ఆ ప్లేట్ ఇస్తారా? సో మిగతా డీటెయిల్స్ అన్ని క్యారెట్లో తీసుకుంటున్నాం. సో దీంట్లో వింగ్స్, సో ఒకవైపు జిగ్జాగ్, ఇలా వస్తుంది. ఓకే. సో టైల్ కొరకు ఓకే. ఓకే. సో పైన కొంచెం క్రౌన్లో పెట్టడానికి కోన్ షేప్, అది కూడా కొంచెం జిగ్జాగ్ చేస్తున్నాను. ఓకే. సో బీక్ అండి. సో చిన్న ట్రయాంగిల్. ఓకే.
ఓ నైస్. ఓకే. సో ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను. ఓకే. ఓకే బాగుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో రెడీ. నైస్. చూద్దాం చూద్దామండి. రాజు గారు. రెడీ అయిపోయింది. ఓకే. నైస్, బాగా వచ్చింది కదా. ఎస్ అండి. ఓకే. ఓకే సో కరకజ్జం రెడీ రెడీ అండి. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కరకజ్జం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరకజ్జం తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిల్లుల గరిటెలోకి తీసుకొని కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకొని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కరకజ్జం రెడీ.